మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. మీ విడుదల సమీపించుచున్నదనను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభువారు ఆనాడు ఏం జరగబోతుంది, అంత్య దినములలో ఏవి సంభవించబోతున్నాయి, ఏ విధంగా అనేకమైన విషయాల మీద అనేక మంది మీద మరి దూషణలు, నిందలు, అవమానాలు జరగబోతున్నాయో ప్రభువారు ఇక్కడ గొప్పగా వివరించి ఉన్నారు. ఇక్కడ జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచినని చెప్పారు. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగునని చెప్పారు. తర్వాత తెగుళ్ళు, కరువు తటస్థించని చెప్పారు. ఆకాశంలో మహా భయోత్సవములు, గొప్ప సూచనలు పుట్టునని చెప్పారు. ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. తర్వాత ప్రభువు వారు చెప్తున్నారు, ఎవరు కూడా జడియకుడి, భయపడకుడి అన్నారు. ఇలా మాట్లాడుతూ ఒక మాట పలికి ఉన్నారు, మీ విరోధులందరూ ఎదురాటకును కాదనటుకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము విశ్వాసంతో ప్రభు వారిపై ఆధారపడి ప్రార్థిస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నప్పుడు యేసు ప్రభువారు సమీపంగా ఉన్నారని మనము తెలుసుకోవాలి. ఈ వాక్యం కూడా, ఈ అధ్యాయం కూడా మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ వివేకము, జ్ఞానము, దేవుడు వాక్కును మనకు అనుగ్రహిస్తారని పలుకుతున్నారు. మన మీదికి లేచుచున్న వారు, మన మీదికి వస్తున్న జనాంగం మీద దేవుని శక్తి, వాక్కు వివరించడానికి వారందరికంటే జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఖచ్చితంగా మనమంతా కలిసికట్టుగా ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు అతి సమీపంగా ఉన్నాడు, అతి త్వరలో రాబోతున్నారు. జరుగుతున్నాయి. ప్రభువు వారు చెప్పిన ప్రకారముగా ప్రతీది కూడా జరుగుతూ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రభువారు రాబోయే సూచనలు అని తెలియపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎవరైతే ఎక్కడైతే హింసించబడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, బలహీనలో పడిపోతున్నా సరే భయపడక, జడియక ఉన్నప్పుడు వారి యొక్క విడుదల సమీపించిందని ప్రభువారి దినం మాట్లాడుతున్నారు. నిజముగా కొన్ని చోట్ల, కొన్ని సందర్భాలలో అనేక మంది అనేకులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విడుదల సమీపించి ఉన్నదని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక అక్కగారు ఒక అయ్యగారిని అడిగారంట. ఏమని అడిగారు? యేసయ్య చేతిలో ఉన్న ఆ గొర్రెపిల్ల ఎంత అదృష్టము, ఆ గొర్రెపిల్ల వలె నేను ఉంటే బాగుండేది, ఎల్లప్పుడూ నేను ఆయనతో అంటుకట్టబడి ఉండేదాన్ని అని సందర్భాలను బట్టి మాట్లాడుతుండగా ఆ అయ్యగారు చెప్పారంట, అమ్మా, యేసు ప్రభు వారి ఒడిలో ఉన్న గొర్రెపిల్ల పాపము చేసినదే ఉంది, తప్పించుకొని పారిపోతుంది, కాలు ఇరిగి ఉంది. ప్రభువారు దాన్ని తీసుకుని వచ్చి తన ఒంట్లో పెట్టుకుని దాన్ని కాచుతున్నారు, దాన్ని కాపాడుతున్నారు. మరలా తప్పిపోకూడదని, మరలా అది తప్పు మార్గంలో ఉండిపోకూడదని ప్రభువారే స్వయముగా తన యొక్క ఒడిలో ఉంచుకొని ఉన్నారని ఆ యొక్క అయ్యగారు ఆ యొక్క అక్కగారికి చెప్పారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే విశ్వాసంతో మనము ప్రార్థించినప్పుడు, దేవుని అడిగినప్పుడు మరి మనం త్రొట్టిల్లి పడిపోకుండా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మరలా ఆ గొర్రెపిల్ల ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ మాట వినకుండా పారిపోతుందో అని చెప్పి ప్రభువారు ఆ గొర్రెపిల్లను పట్టుకొని ఉన్నారని ఆ యొక్క అక్కకి వివరించారంట. దేవునికి స్తోత్రం కలుగుగాక.
ఈనాడు నీవును నేనును అలానే తప్పిపోతున్నామా, లేక ఆ యొక్క తప్పు మార్గంలో పయనిస్తున్నామా? దేవుని రాకడ సూచనలు పరిశుద్ధ గ్రంథంలో వివరించినట్లుగా మనకి కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, మన ప్రక్కనే జరుగుచున్నాయి. అన్నీ కూడా జాగరులే ఉండాలి. మనము కూడా దేవుని మార్గంలో స్థిరముగా నిలబడాలి. దేవుని యొక్క మాటలు వినాలి. విశ్వాసం పెరుగుతుంది. అది యేసు ప్రభు వారి గురించి ఇంకను విన్నప్పుడు మనలో ఆ యొక్క శక్తి, జ్ఞానము, వాక్కును ప్రభువారు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ దినం దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మనము విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఎందుకంటే విడుదల సమీపించి ఉన్నదని పలుకుతున్నారు. ధైర్యము విడిచిపెట్టక మనము పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనము ప్రార్థించాలి. దేవుని అడగాలి, ఆ ప్రభుని సేవించాలి. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, ప్రభానికి స్తుతుల స్తోత్రం. ప్రభా, ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, అనేక మంది అనేక సమస్యలతో పోరాడుతున్నారు. అనేక మంది ప్రభా నీ యొక్క సువర్తమానము ప్రకటిస్తూ అనేక మంది చేత ప్రభా ఇబ్బంది పడుతున్నారయ్యా. అవును ప్రభా, ప్రతి ఒక్కరికి కూడా విడుదలను మీరు ఇస్తున్నారు. అలానే మా జీవితంలో కూడా గొప్ప వెలుగును, విడుదలను మీరు ఇస్తున్నారని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం. మీపై ఆధారపడుచున్నాం. మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. మీకు స్తుతులు స్తోత్రం. ప్రభా, సహాయం ఇచ్చేయండి. మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. ఎవరైతే ఈ దినము ప్రత్యేకించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు విడుదల కొరకు, ఒక రోగం నుంచి విడుదల కొరకు, ఒక బలహీనత నుంచి విడుదల కొరకు అడుగుతున్నారు ప్రభా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వారికి సంపూర్ణ విడుదల కలుగునుగా కాని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని బ్రతిమాలుకుని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.